అనుకుంటున్నా బస్తాకి కిలోన్నర అంటే దాదాపు 4 కిలోలు. మళ్ళా రైస్ మిల్ తెలియదు. నేను రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అనుకున్నా, కేసీఆర్ శిష్యుడు వెళ్ళిండు. చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద, నేను మాట్లాడతా మీతోటి, నేను ఎంత పెద్ద డీల్ సైల్ చేసాడు తెలుసా రైతులకి. సరే నేను మాట్లాడతా మీడియాతో మాట్లాడేటప్పుడు. సరే ఏది అంటే జల్ది అయితలేదా? అయితలేదు. ఇప్పటికే లేట్ అయిపోయా బాగా. సరే రండి, మీడియా ఎక్కడ మాట్లాడదాం. నేను బీజేపీ నాయకుడు, నేను కూడా అన్న నీకు కూడా ఉంటేనే దేశం నన్ను ఉన్నప్పటి నుంచి అర్థుల కోసం అంటే దేనికి? రేపా? నెల రోజులా పోవచ్చా మీదకెళ్ళి? చెప్పులు ఉన్నాయి కదా, దుంతాడు దాంతో చెప్పులతో. అవునా? జర జాగేంద్రి లేడీస్ కి ఇక నా పక్క రామకృష్ణాలే ఆగుతా మెల్లగా సెట్ చేసుకోరు. అందరు సెట్ చేసుకోరు. మీడియా వాళ్ళకి జాగేంద్రి అందరూ, వేరే వాళ్ళు వెనక చేరుకోరి. మీడియానే దొడ్డు బియ్యం అంతా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. సన్న బియ్యం బోనస్ ఇస్తారని చెప్పి ఆపారు. దానికి కూడా లేవు. రైస్ మిల్లలకు దళాలకు 100-150 రూపాయలు తగ్గ అమ్ముతున్నారు. ఒక చైర్లు ఉన్నాయి, అందరిలో వెనుక చైర్లు వేసుకొని నిలబడు. చిన్ను ఆ షామియాను టెంట్ కట్టెకి తలగకండి. సరే స్టార్ట్ చేద్దామా? వినబడుతుంది నాది. ఏం కావాలమ్మా? ఉన్నది ఆడిని తీసేయమంటే తీసేస్తా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులం అందరం, కార్యకర్తలం అందరం కూడా కొనుగోలు కేంద్రాలకి రైతు సమస్యల మీద, కొనుగోలు ఏ రకంగా స్లోగా నడుస్తా ఉందో రాష్ట్రంలో, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని, ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ లో 10 రోజుల క్రితమే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో 2 వారాల క్రితమే తిరిగి, ఓ 10 days బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే. కొనుగోలు స్పీడప్ చేయాలి,
బోనస్లు ఇవ్వాలి, మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు, రైతులకు ఇబ్బంది పెట్టొద్దు, అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ ని తీసి బయటపడేసారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం. సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు, అంటే దాదాపు 4%. మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఏం తీస్తారో తెలియదు. కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా, టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది. రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది. చాలా దురదృష్టకరం. దొడ్డు వడ్లన్నీ ప్రైవేట్ గా అమ్మేసుకున్నారు చాలా మటుకు. సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుమని మబ్బులు పట్టినా, ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా, వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు. ఇయ్యాలటి వరకు బోనస్ ముచ్చట్లేదు. బోనస్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా, ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతు వ్యతిరేకి ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మారిపోయింది. ఇక దాంట్లో మేము కూడా ఒక 4 నెలలు పోని 6 నెలలు పోని కొత్త ప్రభుత్వము కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నట్టేట ముంచి పోయిండు అని మేము కూడా మస్తు సమయం ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తున్నది, సంవత్సరం అయితా ఉన్నది. ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేదు. పెనం మీదకి వెళ్లి పొయ్యిల పడ్డట్టున్నది కథ రైతులది, ప్రభుత్వం మారి. ఒకవైపేమో మేమందరం ఏమనుకుంటామండి, మీడియా మిత్రులు మీరందరూ, రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీల్ ఒకటే సంస్థతోటి 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు. 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ. వేస్ట్ ల్యాండ్స్, ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు. క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ సుమారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్ లో రావాలని. అందులో మొట్టమొదటిది 65,000 కోట్లు డీల్ సైన్ చేసిండు. దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రైతులకి బెనిఫిట్ అవుతుంది. అయితే బయోగ్యాస్ ప్లాంట్స్ లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ, ఫుడ్ వేస్ట్, ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది. దాదాపు రైతులు సంపాదించే దానికంటే 30,000 రూపాయలు అదనంగా రైతులకి మేలు జరుగుతుంది. రిలయన్స్ సంస్థ గుజరాత్ బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది బయోగ్యాస్ ఫీల్డ్ లో, రిన్యూవబుల్ ఎనర్జీలో, క్లీన్ ఎనర్జీలో. ఒకవైపేమో మీ గురువు గారేమో రైతులకి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ముందు చూపుతోటి ఆయన వచ్చి 4 నెలలు కాలే, నువ్వు వచ్చి సంవత్సరం అవుతున్నది, ఆయన అటుపోతుంటే నీదేమో వెనకపోతున్నది బండి. రేవంత్, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడువా కేసీఆర్ శిష్యుడువా అని పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది ఇప్పుడు. సో ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోతున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. దీని ఎట్టి పరిస్థితిలో మేము ఎదుర్కొంటాము, రైతుల పక్షాన నిలబడతాము. రానున్న కాలంలో ఈ పంట అయితే 500 రూపాయల ముచ్చట లేదు, ఇంకా కొనుగోలు కూడా బాగా లేట్ అయింది. రానున్న కాలంలో కోతలు కాకంటే ముందే భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీద ఉండి మీడియాతో, ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ ప్రజల ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు ఇవన్నీ కూడా మీడియా ముందర పెట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది.
రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4,000 పెన్షను లేదు, 500 బోనసు లేదు, తులం బంగారము లేదు, అదేదో 2,500 స్కీము లేదు. ఈ రైతు బంధు అంటే 10,000, వీళ్ళు 15,000 ఇస్తున్నారు కదా, అది లేదు, ఇల్లు లేదు. కేవలం సొల్లు మాత్రం ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఏమున్నది? వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వెనక కూడా ఏమంటారు, తిరోగమనం అంటారా? ఆమెనే రేవంత్ పక్క రాష్ట్రంలో మీ బాసు ఏ రకంగా ముందుకు దూసుకుపోతా ఉన్నాడు రైతుల విషయాలలో, క్లీన్ ఎనర్జీ విషయంలో, ఎన్వైరన్మెంట్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో, రైతులకు అదనపు ఆదాయం విషయంలో ఆయననేమో అటుపోతున్నాడు. నువ్వు తిరోగమనం పెట్టినవేమే. కేసీఆర్ దోస్తీ ఎక్కువైనట్టుంది నీకు, కేటీఆర్, కవిత, ఈ పోరగాళ్ళ దోస్తీ ఎక్కువైనట్టున్నది. సరే, అమృత్ పథకంలో అవకతవకలు, టెండర్లలో అవకతవకలు జరగని కేటీఆర్. ఈ కేటీఆర్ మా మిత్రుడు బలి అడిగినావు, మంచి ప్రశ్న అడిగినావు. ఈ కేటీఆర్ మొన్న ఢిల్లీకి పోయిండు. ఏంటికి పోయిండో తెలియదు. సాధారణంగా మనం ఏదైనా ఊరికి పోతే దిగంగానే ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిండట, వాడెవడో చెప్పిండట, నువ్వు ఢిల్లీలో దిగంగానే ఇక్కడ ట్రిమర్స్ వస్తున్నాయి అన్నాడట. ట్రిమర్స్ అంటే ఏమంటారు? ప్రకంపనలు వస్తున్నాయి అన్నాడట. అందరం ఏమనుకున్నాము, ఇదేదో ఎలగబెడతాడా అనుకో. అది కాదు, సబ్స్టెన్సెస్ తీసుకుంటారు కదా, అది అతిగా అయినప్పుడు వణుకొస్తుంది శరీరంలో. అది అయింది ఇక్కడ ఇంటోళ్ళకి. నువ్వు దేనికి పోయినావు, ఎవరిని కలిసినావు? అది ఆయన అంటున్నాడు, మన జర్నలిస్ట్ మిత్రుడు మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినట్టు కేటీఆర్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఫోటో ఏది, వీడియో ఏది? 2 రోజులు అయిపోయాయి. నిర్మాణ్ భవన్ పోయిందట. నిర్మాణ్ భవన్ లో 4-5 మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆ మంత్రుల సెక్రటరీలు ఉంటారు, వాళ్ళ క్లర్కులు ఉంటారు, వాళ్ళ ప్యూన్లు ఉంటారు. నువ్వు ఏ మనోహర్ని కలిసినావు? నువ్వు ప్యూని కలిసి వచ్చినావా, లేదా నిర్మాణ్ భవన్ పోయి ఛాయ్ దాగా వచ్చినావా? బయటికి రావాలి, ఇక మీడియాకు మాట్లాడాలి, కొన్ని మీడియా డబ్బా కొట్టాలి. అయినా నువ్వు మాట్లాడిన అమృత్ అది స్కామ్ కింద, అది 3.5 నెలల కింద అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఎప్పుడో మాట్లాడాడు, ఎప్పుడో ప్రభుత్వం ముందర పెట్టింది. అది అసలు నువ్వు ఏదంటే అది పదార్థాలు సేవించి నిర్మాణ్ భవన్లకు వచ్చి నేను మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినా, నువ్వు ఏ మనోహర్ని కలిసినా అనుకుంటున్నావు? ఫోటో లేదు, వీడియో లేదు, పాత స్టోరీ. మహేశ్వర్ రెడ్డి 3.5 నెలల కింద మాట్లాడిన స్టోరీ వచ్చేవో తమాషాలు చేస్తున్నాడు. ఇది పదార్థాలు సేవన తక్కువ చేయి, నీ చుట్టాలకు తక్కువ చేయమని చెప్పు. అప్పుడు ప్రకంపనలు తగ్గుతాయి శరీరంలో. जंगल में मोर नाचा किसने देखा दिनेश भाई? कोई भी नहीं देखा. ఫోటో చూపెట్టాలి కదా. డెలిగేషన్ తోడు పోయినా, అరే నువ్వు ఎవరు రాయనా, నువ్వు ఆర్డినరీ ఎమ్మెల్యేది, యువర్ ఎమ్మెల్యే. నేను నిన్నగాక మొన్న అటు దుబాయ్ ముఖాన పోయి వచ్చిన, షేక్ మొహమ్మద్ కలిసి వచ్చిన అంటే నమ్ముతారా? మా దోస్త్ అమెరికాలో ఉంటాడు, వాడు రోజు ట్రంప్ను కలుస్తాడు, నమ్ముతావా? నువ్వు నిర్మాణ భవన్ పోయినా, ఎవడిని కలిసినావో, ఏం చేసి వచ్చినావో? ప్రకంపనలు అంటారు. ప్రకంపనలు. మత్తు పదార్థాల సేవన తక్కువ చేయాలి రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. మళ్ళా ఆ రాజపాకాల పార్టీలో కేటీఆర్ ఉన్నాడా లేదా, వచ్చిపోయిందా లేదా? రేవంత్ కూడా కొన్ని విషయాలు ఎందుకు వదిలేస్తున్నాడు, అక్కడ వచ్చిపోతే కేటీఆర్ కూడా టెస్ట్ చేయాలి. అవునే కేటీఆర్ ఇంతగానం ఎందుకు మాటలు? నీ జుట్టు ఇచ్చే రాదు టెస్టింగ్ కి?
నువ్వు రేవంత్ ఎప్పటి నుంచి పెట్టుకుంటారు మీరు ఛాలెంజ్లు? ఎన్నేళ్ళే? అవును మీడియా మిత్రులు 4-5 ఏళ్ల నుంచి. అవునా? ఆయననేమో అంటాడు, ఈయననేమో అంటాడు, కానీ ఏళ్ళటి వరకు టెస్టింగ్ అయితే లేదు. ఒకటి జుట్టిస్తా అని ఛాలెంజ్ చేసిండు, జుట్టిస్తలేడు. గది ఏ మనోహర్ని కలిసిండో ఏందో. ఏడాది పాలన విజయోత్సవాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక సిగ్గుమాలినతనానికి పరాకాష్ఠ ఇది. అన్న వడ్లకు ఫస్ట్ చెప్పిండు మేనిఫెస్టోలో వడ్లకు బోనస్ ఇస్తా అని. మరి ఇప్పుడు ఎందుకు తిరగాస్తా? సన్నానికే బోనస్ ఇస్తా, దొడ్డుకు బోనస్ ఇయ్య. సన్నాలకన్నా ఇస్తున్నాడా తమ్ముడు? అదానికి ఇస్తలేడు, మరి దానికి కూడా ఇస్తలేడు కదా. థ్యాంక్ యూ. माता का तरफ हिंदी ले मटर क्या बोलते भाई? ड्रग्स को हिंदी में क्या बोलते? नशा। हाँ, नशीली चीज या नशा। कौन सा नशा? हाँ जरा साइलेंस अम्मा बताइए भाई साहब। केटीआर ने भी एक क्वेश्चन में ठीक है, समझ गया। वो कट्टर साहब के पास जाने का क्लेम किए। देखिए भाई साहब, केटीआर कौन सा नशा करता नहीं पता, कितना नशा करता नहीं पता। वो दिल्ली में उतरे और यहाँ पर तेलंगाना में भूकंप आया बोल के ट्वीट करे, और कोई ट्रेमर्स आए बोल के ट्वीट करे। भाई साहब, ये ट्रेमर्स किसके है? ज्यादा नशा लेने का नतीजा है या किसका है? ये बोलते हैं कि निर्माण भवन गए। निर्माण भवन में 4-5 मंत्रियां बैठते, उनके सेक्रेटरी बैठते, क्लर्क बैठते, प्यून बैठते। आप किससे मिलके आए? फोटो कहाँ है? कौन से मनोहर से मिलके आए? जंगल में मोर नाचा किसने देखा? कोई फोटो तो दिखाओ, कोई वीडियो तो दिखाओ। और जो अमृत फंड्स में जो स्कैम हुआ है, ये पुरानी बात है। भारतीय जनता पार्टी के हमारे असेंबली में फ्लोर लीडर महेश्वर रेड्डी साहब 3 महीने पहले इसका जिक्र करे, असेंबली फ्लोर पे जिक्र करे। ये पुराना चीज को लेकर मैं गया निर्माण भवन, मैं मिला मनोहर। कौन सा मनोहर से मिले? कौन सा नशा करके गए? कुछ हो, कुछ प्रूफ है तो दिखाओ, एक फोटो दिखाओ, कोई मिनिस्ट्री का ट्वीट दिखाओ, कुछ तो एविडेंस रहना। बाहर आ गए, क्लेम कर लिए, अपने 1-2 चैनल है वो दिखा दिए। ये तो पुराना मुद्दा था पहले। ये अमृत फंड्स का जो स्कैम है, वो भारतीय जनता पार्टी के लीडर असेंबली में बात कर लिए ऑलरेडी। वो रिप्रेजेंटेशन जिधर देना है दे चुके हैं। वो पुराना 3-4 महीने पुराना बात लेकर मैं निर्माण भवन गया, मैं मनोहर लाल जी से मिला। कौन सा मनोहर भाई साहब? क्या फोटो कहाँ है? उसमें 4 या 5 मिनिस्टर बैठते उसमें निर्माण भवन में। वो हमारा एक इम्पोर्टेंट ऑफिस है दिल्ली में, बहुत सारे लोग आते जाते। अब किधर गए, किससे मिले? बस आए, क्लेम करे, राजनीति करो, न्यूज में रहना है। ये नशा कम करो भाई। नवीन नवीन गन्नारा वीडी से राजू రండి అట్లా ముందుకు రండి. దగ్గర 18 మంది చచ్చిపోయారు.
నేను పార్లమెంట్ పోయినప్పుడు డేటా ఉంటే పోలీస్ కంప్లైంట్లు డేటా డేటా ఇస్తే ఓకేనా కుర్చీ ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ నేతృత్వంలో కొనుగోలు కేంద్రాల సందర్శన చేపట్టింది. కొనుగోలు ఎట్లా జరుగుతున్నాయి, స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అరవింద్ నేతృత్వంలో కొనుగోలు స్థితిగతులపై పర్యటన చేపట్టారు. ఎంపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది కొనుగోలు స్థితిగతులు? చూస్తూనే ఉన్నావా బ్రదర్, ఇక్కడ రైతులతో మాట్లాడినాం. మేము ముందరనే కోతలు కోసి చాలా రోజులు అయిపోయాయి. ఇక్కడికి తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయాయి. దొడ్డు వడ్లేమో చాలా మట్టుకు ప్రైవేట్ గా అమ్మేసుకున్నారు. సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటే రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ బోనస్ ముచ్చట లేదు, అడ్రస్ లేదు. కొనుగోలు తొందరగా కేంద్రాలే పెట్టింది లేటు. ఇంకా ఇందూరు జిల్లాలన్నా మేము 10-15 రోజుల కింద మేము కొనుగోలు కేంద్రాలు తిరిగినాము, ప్రెస్ మీట్ పెట్టినాము. కొంచెం ఇక్కడ యంత్రాంగం కొద్దిగా బెటర్ ఉంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అధోగతి ఉన్నది రైతులది. కలెక్టర్ గారితో కలిసి మాట్లాడిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా కిలోన్నర తరుగు తీస్తున్న సంచికి 4 కిలోలు అయితే క్వింటాల్కి. మళ్ళా రైస్ మిల్ దగ్గరకు పోతే అక్కడెంత తరుగో. ఈ రైతు గోస ఏదైతున్నదో అది కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ తయారైతున్నది ఇప్పుడు. సో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా రాష్ట్రాలలోనేమో మాకు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలలో మేము చెప్పిన బోనస్లు ఇస్తున్నాము. 3,100 రూపాయలు ఇస్తున్నాము ఎంఎస్పీకి అదనంగా. వాగ్దానాలు ఏమన్నా చేస్తే నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరేమో అబద్దాలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రైతుని మోసం చేసుడు తప్ప, మహిళల్ని మోసం చేసుడు తప్ప, యువతని మోసం చేసుడు తప్ప ఈ ప్రభుత్వము గత సంవత్సర కాలంలో ఒరగబెట్టింది ఏం లేదు. మూసి ప్రక్షాళన పేరుతో ఇప్పటికే అనేక చర్యలు చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎట్లా చూస్తుంది మూసి ప్రక్షాళన చేస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డికి సన్మానం చేసేది నేనే. ఓవైసీ ఇలాకాల స్టార్ట్ చేయి. ఏమయ్యా, ఓవైసీ ఇలాకాల స్టార్ట్ చేయి. దెబ్బకి నీ ఉద్యోగం మీకు ఎత్తుంది సోనియా గాంధీ. కొనుగోలు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొనుగోళ్లపై అది పేలుతాయి. ఇటు రావాలేను, ఇటు వస్తేనే మేలు వడ్లు కనబడతాయి. ఇంకా ఫుల్ లైట్ అది. బీజేపీ నేతలు పల్లెపాట పట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అక్రమాలు కావచ్చు, ధాన్యం కొనుగోలు ఆలస్యం కావచ్చు, వీటన్నిటి పరిశీలించేందుకు ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో గన్నారం వద్ద ఏదైతే రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించారో వారితో మాట్లాడదాం. సరే, ఏంటి ఈ రోజు ధాన్యం కొనుగోలు సెంటర్లు పరిశీలిస్తా ఉన్నారు, ఎట్లా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయా, ఏంటి మీ దృష్టికి ఏమొచ్చినాయి? రైతుల గోస కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ తయారైంది ఇప్పుడు. అవే కిలోన్నర తరుగు అంటే 4 కిలోలు క్వింటాల్కి. మళ్ళా రైస్ మిల్లు దగ్గరకు పోతే ఆడ తరుగు, ఇచ్చే బోనస్ ఇస్తలేరు. కొనుగోలు కేంద్రాలు కోతలైనాక నెలకు పెడుతుండ్రు. రైతులు బిక్కుబిక్కుమని టెన్షన్లు బతుకుతున్నారు. ఇప్పుడు నేను ఏ రోడ్డు మీద తిరుగుతా ఉంటే రోడ్డు పక్కకు అన్ని వడ్లే. ఇంకా
దుడ్డువడ్లేమో చాలా మటుకు రైతులు ప్రైవేట్గా అమ్ముకున్నారు, 100-200 లాస్కే అమ్ముకున్నారు. ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎంఎస్పీ తోటి రైతు బతుకుతున్నాడు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలతో ఉపయోగమే లేదు. గత 10-11 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. దాంతో పాపం రైతులు ఆశతోటి ఇప్పటి వరకు సన్నాలు అమ్ముకోకుండా ఉన్నారు. ఇయ్యాలటి వరకు బోనస్ ముచ్చటలేదు. పూర్తిగా రైతుని మోసపరిచి ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది. రైతు అదేంది భరోసానా 15,000 లేదు, బోనస్ లేదు, రుణమాఫీ లేదు, మహిళలకి 4,000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు, 2,500 స్కీము లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఏంటి ప్రధానంగా ధాన్యం కొనుగోలు మళ్ళా దీనికి విజయోత్సవ ఏమో చేస్తారట, వార్షికోత్సవం చేస్తారట. దేనికి వార్షికోత్సవం చేస్తారు? రైతు భరోసా దానికోసం. అంటే మిల్లర్లతో అంటే కొత్త నిబంధనలు పెట్టడం వల్ల ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఏంటి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు? నిబంధనలు మీ ప్రభుత్వం పెట్టింది, మీకు మిల్లర్ల మధ్యలో సమస్య. అది రైతులకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు కొనుగోలు కేంద్రం పెట్టిందే కోతలైనాక 3 వారాలకి 4 వారాలకి. దాని తర్వాత కూడా స్లో, బోనసు లేదు, వడ్లన్నీ అమ్మేసుకురు ప్రైవేట్గా మాక్సిమం. నువ్వు ప్రభుత్వంలో ఉండేందుకు, ఈ కాంగ్రెస్ పార్టీ ఉండేందుకు, రైతులు మోసం చేయనికనా? పక్క రాష్ట్రం ఆంధ్రాలో రైతు ప్రయోజనం కోసం స్కీమ్ చెప్తున్నారు. తెలంగాణలో మాత్రం రేవంత్ వ్యతిరేకంగా చెప్తున్నారు. ఏంటి వ్యత్యాసం ఏంటి? నేను ఇలా పేపర్లలో చదివిన, న్యూస్ లో చూసిన, చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్ల డీల్ సైన్ చేసిండు ఒక రిలయన్స్ సంస్థతోటి. 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతుండు. వేస్ట్ ల్యాండ్స్ లో, పనికిరాని ల్యాండ్స్ లో, భూములలో పెడుతున్న ప్లాంట్స్ ఇవి. దీనివల్ల 2.5 లక్షల ఎంప్లాయ్మెంట్. ఆ రాష్ట్రానికి వచ్చే 25 సంవత్సరాలలో 60,000 కోట్ల ఆదాయము వేరియస్ డ్యూటీస్, ట్యాక్సుల ద్వారా. ఇప్పుడు 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు. రైతులకి ఎకరానికి 30,000 రూపాయలు అదనపు ఇన్కము. ఈ బయోగ్యాస్ ఏదైతే ఉన్నదో అది అగ్రికల్చర్ వేస్టేజ్, ప్రొడ్యూస్ తోటి ఆ వేస్టేజ్, ఫుడ్ వేస్టేజ్, ఇటువంటి వాటితోటి ఇది క్లీన్ పవర్, క్లీన్ ఎనర్జీ తయారు చేస్తుంది. ఇది అదనపు ఇన్కమ్ రైతులకి, ఎంప్లాయ్మెంట్. ఆయననేమో ఏదైతే రేవంత్ రెడ్డి గారు గురువు గారేమో ఈ రకంగా పనిచేస్తున్నాడు పక్క రాష్ట్రంలో, శిష్యుడేమో కేసీఆర్ శిష్యరికం పుచ్చుకున్నాడు. బాబు గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొంత జ్ఞానోదయము మీ పాత శిష్యుడికి అందించండి దయచేసి. కొనుగోలుకు సంబంధించి సెంటర్లకు సంబంధించి మన నివేదిక కావచ్చు, అధికారులను కలిసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మేము ఆల్రెడీ 15 రోజుల క్రితము బీజేపీ శ్రేణులము కొనుగోలు కేంద్రాలు విజిట్ చేసిండ్రు. నేను కలెక్టర్ గారిని 10 రోజుల కింద మీ అందరితో మాట్లాడినా కదా మీడియా, దానికంటే ఒక రోజు ముందు కలెక్టర్ గారిని కలిసిన, ఎమ్మెల్యేలు కలిసిండ్రు. కాబట్టి నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఈజ్ వెరీ ఫాస్ట్ బ్రదర్. ఇది మొత్తంగా వేసుకో, 2 నిమిషాలు చేసుకో. కట్టవదా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పర్యవేక్షించేందుకు గ్రౌండ్ లెవెల్లో ఎంపీ అరవింద్ పర్యవేక్షిస్తున్నారు. గన్నారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నారు. తాజా పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీరు రైతులతో కూడా మాట్లాడారు. ఎట్లా ఉంది కొనుగోలు కేంద్రాల పరిస్థితి? రైతులు ఏమంటున్నారు? ఎన్ని వడ్లున్నాయి ఇక్కడ చూస్తున్నావు కదా దివాకర్, మొత్తం వడ్లన్నీ నిన్నే ఉన్నాయి. రైతులు నీ అనుకున్నారు అని ఇప్పటిదాకా వాళ్ళతో మాట్లాడితే నీ ముందరనే. ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు పెట్టింది నెల లేటు, ఆ తర్వాత కొనుగోలు స్లోగా నడుస్తున్నది. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు, దొడ్డు వడ్లన్నీ కూడా ఆల్రెడీ రైతులు అమ్మేసుకున్నారు.
100-200 లాస్కి అమ్మేసుకున్నారు. సన్నాలకి 500 ఇస్తాడు రేవంత్ రెడ్డి అని వాళ్ళు పాపం బిక్కుబిక్కుమని ఎదురు చూసిండ్రు. వాళ్ళు కూడా యాష్టకొచ్చింది, వాళ్ళు కూడా అమ్మేసుకోనికి సిద్ధంగా తయారవుతున్నారు. ఈలటి వరకు బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణ మాఫీ లేదు, తులం బంగారం లేదు, 4000 పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. సంవత్సరం అవుతుంది. అవతలనేమో చంద్రబాబు నాయుడు గారు ఒకటే సంస్థతోటి 65,000 కోట్ల రూపాయల డీలు ఒక రోజు సైన్ చేసిరు. నిన్న 2.5 లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, అది కూడా పనికిరాని భూములలో పెట్టడానికి. దానివల్ల 30,000 రూపాయల అదనపు ఇన్కమ్ ఆంధ్ర రైతులకి, సన్నకారు రైతులకు ఎక్కువ ఉపయోగము. ఆయననేమో ఆ రకంగా రైతాంగాన్ని, ఎంప్లాయ్మెంట్ ని, ఎనర్జీని, ఎన్వైరన్మెంట్ ని ఆయన పట్టించుకుంటే ఆయన ముందరకు పోతా ఉంటే, ఆయన శిష్యుడు ఇక్కడ ఆయన శిష్యరికం వదిలేసిండు, కేసీఆర్ శిష్యరికం పట్టుకున్నాడు. ఈయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ కేటీఆర్ ని తిట్టుడు, ఆయన ఈయన తిట్టుడు, ఈయన పవర్లకు వచ్చిండు, ఈయన ఆయన తిట్టుడు, ఆయన ఈయన తిట్టుడు. ఇంకా ఆయన 2-3 నెలలు జైలు వేసిండు. ఈయనైతే అది కూడా చేస్తలేడు. కేటీఆర్ ఆరోపణలు చేస్తారు, అమృత్ పథకంలో అవకతవకలు జరిగాయని చెప్పి దాని మీద ఇప్పుడు కేటీఆర్ మొన్న ఢిల్లీకి పోయినట. ఢిల్లీకి పోయి ఢిల్లీలో తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయని తెలిసిందట. ఇది మత్తు పదార్థాల అతిగా సేవిస్తే దానివల్ల నరాలు దెబ్బతిని ప్రకంపనలు వస్తాయి శరీరంలో. ఇంకా ప్రకంపనలే నీకు నీ చుట్టాలకు గాని వేరే ప్రకంపనలు ఏమి రావు. ఈయన పోయిందంట, మనోహర్ లాల్ ఖట్టర్ గాని కలిసిందట. అమృత్ పథకంలా ఏదో అవకతవకలు జరిగినాయని మహేశ్వర్ రెడ్డి 3.5 నెలల కింద అసెంబ్లీలో చెప్పిన ముచ్చట మళ్ళా ఈయన మత్తులోంచి ఇప్పుడు లేచి అదట ఇచ్చిందట. ఫోటో ఏది, వీడియో ఏది? నిర్మాణ్ భవన్ పోయిందట. నిర్మాణ్ భవన్ లో 4-5 మంత్రులు కూర్చుంటారు, అలా సెక్రటరీలు కూర్చుంటారు, అలా క్లర్కులు కూర్చుంటారు, అలా ప్యూన్లు కూర్చుంటారు. నువ్వు మినిస్టర్ని కలిసినవా? మనోహర్ని కలిస్తే ఏ మనోహర్ని కలిసినవు? నువ్వు ప్యూన్ని కలిసినవా? లేదా అట్లా పోయి ఛాయ్ దాకా వచ్చినవా? ఫోటో ఏది, వీడియో ఏది? అడవిలో నెమలి డాన్స్ చేసిందట, నువ్వు చూసినావా? మరి మత్తు పదార్థాల సేవన తగ్గితే ప్రకంపనలు శరీరములు తగ్గుతాయి. కాంగ్రెస్ పార్టీ ఏడాది విజయోత్సవ సంబరాలపై దేనికి విజయోత్సవం? విజయోత్సవం ఎల్లుటపీస్ విజయోత్సవమా? ఏ విజయోత్సవం? ఏమి వాళ్ళు చేసిన ప్రామిస్ ఏది ఇంప్లిమెంట్ చేసిండని విజయోత్సవం? ఎలక్షన్లు పెట్టు, లోకల్ బాడీ, విమానం మోత దీపు కాంగ్రెస్ ది. ఇది మొత్తం మీద అయితే క్షేత్రస్థాయిలో రైతులకు ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని చెప్పి చెప్పులు వేసుకుని తిరుగుడు అది తీసుకుంటలే విజువల్స్. దాదా అటుదా బయటికి రా. మనోళ్ళకి అంటే బయట అందా అమ్మ రండి రండి. అని జనరల్ సార్ కూర్చోండి సార్, తినే సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలందరూ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లో పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు. సార్, ఇక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్లు పరిశీలించారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, రైతుల పరిస్థితి? కొనుగోలు అయితలేదు.
కొనుగోలు కేంద్రము 2-3 వారాలు లేటు పెట్టిండ్రు, కొన్ని నెల లేటు పెట్టిర్రు. కిలోన్నర సంచికి అంటే క్వింటాల్కి 4 కిలోల తరుగు తీస్తారు దాదాపు. మళ్ళా రైస్ మిల్లు కాడ పోతే అక్కడ చేసే భాగవతం అక్కడ రైతులకు ఏదైతే కేసీఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అధోగతి ఉండేనో అదే దుస్థితి ఇంకా కొనసాగుతుంది. రైతు గోస తీరలేదు. ఇంకా అదనంగా పుండు మీద కారం చల్లినట్టు 500 రూపాయల బోనస్ ఇస్తా సన్నాలకని చెప్పి అది ఇస్తలేడు. సన్నాలు అమ్ముకోకుండా రైతు ఆపిండు. దొడ్డుబట్లన్నీ ఎప్పుడో ప్రైవేటుగా అమ్మేసుకున్నారు 100-200 తక్కువకి. ఇలా సన్నాలకు కూడా బోనస్ రాక రైతులు ఇక ఓపిక పట్టలేక అమ్మేసుకుంటున్నారు ధాన్యాన్ని. నీ రైతు భరోసా లేదు, నీకు రుణమాఫీ చక్కగా లేదు, బోనస్ లేదు, మహిళలకి పెన్షన్ 4,000 లేదు, తులం బంగారం లేదు, 2,500 స్కీము లేదు, ఇల్లు లేదు, నీ 6 ప్రామిసులు అటకెక్కినాయి. నువ్వు మళ్ళా విజయోత్సవ సంబరాలు పెట్టుకుంటారట సంవత్సరం అవుతుందని. ఏం విజయోత్సవము? ఏం విజయం సాధించినవని విజయోత్సవము? రైతు గోస పెరుగుతూనే ఉంది తప్ప తరుగుతలేదు. పక్క రాష్ట్రం ఇటు దిక్కు నార్త్కు పోతే మా రాష్ట్రాల్లోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నిట్లా మేము 3,100 ఇస్తామంటే 3,100 రైతుకు అందుతుంది, టైంకి అందుతుంది. బీజేపీ చేసిన వాగ్దానాలు, అది లాడ్లీ బహనా అనుకోండి, రైతుకు చేసిన వాగ్దానాలు అనుకోండి, ఇవన్నీ కూడా టైం టు టైం అందుతున్నాయి. అది పరిస్థితి, అది డిఫరెన్స్ బీజేపీకి కాంగ్రెస్కి. అదే సార్, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా మన తెలంగాణకు సంబంధించిన నేతలు మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ రెండు ఒకటి. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటేయొద్దు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి. నేను పోయి ఆఫ్రికాలో పోయి వీనికి ఓటేద్దంటే వింటారా అని బీఆర్ఎస్ మాట ఓడింటడే. ఆ బీఆర్ఎస్ తెలుగే సక్క రాదు, మరాఠోన్కి ఏం అర్థమవుతుంది. మొత్తంగా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో దేశం